ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినములో నీ జీవితంలో దేవుడు నీ పట్ల అద్భుతాన్ని జరిగించబోతున్నాడని ఈ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనలను ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ ఈ దినమంతా కూడా మనకు తోడుగా ఉంటానని, మనము అడుగుపెట్టు ప్రతి స్థలములో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా చూస్తామని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను జనులకు అద్భుతములను కనపరుతును అని దేవుడు అద్భుతమైన వాగ్దానమును మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిత్య రాజ్యమును విడిచి నీ కొరకు నా కొరకు దిగివచ్చి మనలను ఆనందపరిచే ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలను మన పట్ల కనపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో గనక మనం చూసుకున్నట్లయితే ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలలో కొన్నిటిని ఉదాహరణలుగా మనం చూసినట్లయితే దేవుని అద్భుతాలు ఎంతోమంది జీవితాలలో ఎలా కనపరచబడి ఉన్నాయో మనము చూడగలం. ఫరో నుండి ఇజ్రాయేలు ప్రజలను బానిసత్వము నుండి విడిపించి సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ మార్గము ద్వారా వారిని నడిపించిన మోషే పట్ల చేసిన అద్భుతాలను మనం చూడవచ్చు. అదే మార్కు సువార్త 5వ అధ్యాయములో చనిపోయినటువంటి యాయీరు కుమార్తెను తిరిగి లేపినటువంటి గొప్ప అద్భుతమును మనము చూడవచ్చు. యేసు ప్రభువారి ద్వారా స్వస్థత పొందుకున్నటువంటి అనేకమైనటువంటి రోగులు దేవుని యొక్క లేఖనాల్లో కనపడుతున్నారు. అంత మాత్రమే కాదు, మార్తా మరియల తమ్ముడు అయినటువంటి లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు పిలవగానే ఒక్క మాట ద్వారా సమాధి నుండి ఆయన బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఈ అద్భుతాలన్నీ మానవునికి బలమైనవిగా ఉండటమే కాదు, ఆశీర్వాదాన్ని గొప్ప విశ్వాసాన్ని కూడా కలుగచేస్తూ ఉంటాయి. దేవుని శక్తి ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నిటికంటే కూడా చాలా గొప్పది అని, లెక్కలేనటువంటి అద్భుతాలను మన జీవితంలో చేయగలదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేడు ఈ వాక్యం వింటున్నటువంటి మీ హృదయాన్ని దేవుని వైపుకు తిప్పినట్లయితే ఎంతో శక్తివంతమైనటువంటి దేవుడు నీ పట్ల అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ఈ వాక్యం వింటున్నటువంటి మీ హృదయాన్ని అద్భుతాలు కనపరిచేటువంటి దేవుని వైపుకు మాత్రమే తిప్పుదాం. మన సమయాన్ని దేవునితో గడుపుదాం. దేవుడిచ్చేటువంటి గొప్ప మేలులను పొందుకుందాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, ఘనమైన దేవా, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు చేస్తున్న ఈ గొప్ప వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మీరు కనపరుస్తున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి మీకు వందనాలు. మా జీవితంలో మిమ్ములను మాత్రమే ఆశ్రయించేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి. ఈ విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.